అలా చెయ్యొద్దు అంటే వినడే మా ఆయన. చెప్పి చెప్పి నాకు విసుకొస్తుంది, కానీ ఆయనలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఒకటా రెండా అండి, 8 సంవత్సరాల నుండి ఇదే పనిగా పెట్టుకున్నాడు. అస్సలు ఆయన మారేదే లేదు. ఇంకొకసారి గనక ఇలా చేస్తే నేనైతే డోర్ అయితే అస్సలు తీయను. ఇంకా ఆయన బయటనే పడుకోవాల్సి వస్తుంది. అరే ఇంతకీ మా ఆయన ఏం చేశాడో చెప్పలేదు కదా మీతోని. ఎప్పుడైనా సడన్ గా ఊరెళ్ళాలనుకోండి, వాళ్ళకి అస్సలు చెప్పనివ్వడు. ఇంట్లో వాళ్ళకైతే మనం సడన్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాము అని అంటాడు. 1-2 సార్లు అంటే ఓకే, పోయిన ప్రతిసారి ఇలానే చేస్తుంటాడు. సరే అది అలా పక్కన పెట్టండి. ఈ రోజు ఏం జరిగిందంటే మళ్ళీ అలానే సడన్ గా నాకు సర్ప్రైజ్ ఇస్తూ 9:30కి అయితే ఇంటికి వచ్చాడండి. అప్పటికే పిల్లలు నేను తినేసి హ్యాపీగా టీవీ చూస్తున్నాం. పాపం ఆయనకే కదండి కడుపు మాడింది. అదేదో ఒక మాట, సరే దగ్గరకు వచ్చాకనన్నా నేను వస్తున్నాను, ఆన్ ద వేలో ఉన్నాను అని చెప్తే సరిపోయేది. నేను వంట అయినా చేస్తున్నాను కదా. అప్పటికే 10 అయిపోయిందండి. ఇంకా కాసేపు అయింది అనుకోండి, నేనైతే అసలు డోర్ తీయకపోతుంటేని. ఎందుకంటే అంత నైట్ పూట నేను ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేస్తాను. పిల్లలకి రేపు స్కూల్ లేదు కాబట్టి ఇక మేమైతే ఇంకా పడుకోలేదు ఆయన వచ్చే టైంకి. సో ఆయన ఇంట్లోకి అయితే రాగలిగారు. అందుకే అన్నానండి ఇంకోసారి అయితే డోర్ తీయనని. ఏదో 1-2 సార్లు అంటే సర్ప్రైజ్ చేస్తే అది వేరు, కానీ పెళ్ళైన 8 సంవత్సరాల నుండి ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో కూడా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. వెళ్ళే ముందు లైక్ చేయండి.